పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని లక్ష్మీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా రోడ్లు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సర్వే నెంబర్ 25/1లో పెరుమోళ్లకుంట నుంచి నాదం చెరువు పోయే ఫీడర్ ఛానల్కు జక్కా వెంకటరెడ్డి అనే బిల్డర్ నీళ్లు పోయే దారిలో 10 ఫీట్ల హైట్ రోడ్డు వేస్తూ రైతులకు ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నిసార్లు కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన తర్వాత పనులు స్పీడ్గా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్లో ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు మంచి చేయాలని తెలిపారు. 2 పైపులు చిన్నగా వేసారు. ఇరిగేషన్ వాళ్ళని కూడా చెప్పినాము. ఇంకోటి రోడ్ వేసేది సర్వే నెంబర్ 25/1. ఫీడర్ ఛానల్ అంటారు కూడా, నీళ్ళు పోతాయి, చెరువు ఇట్లా నీళ్ళు పోతాయి. ఏం సరిపోతుంది? చిన్న పైపులు వేసి రోడ్ వేసుకోవడం ప్రైవేట్ రోడ్. ఫీడర్ ఛానల్ అలుగిరిస్తే సరిపోతుందా? ఏమో డ్రైనేజ్ అవుట్లెట్ ఇస్తుంది, పోచారం డ్రైనేజ్ అవుట్లెట్ ఇస్తుంది. రంగనాథ్ పోవాలి. శివాలయం పక్కకు పెరుమోళ్లకుంట నుంచి వర్షం నీళ్ళు కానీ తూమిడిచినప్పుడు ఇట్లా మా సర్వే నెంబర్ 25 వేరే రైతులకి మా సర్వే నెంబర్ 25 మీదకి వెళ్ళి ఇట్లా కిందికి వెళ్ళి నాడం చెరువు వెంకటాపూర్లకు పోయే ఫీడర్ ఛానల్ అండి. ఫీడర్ ఛానళ్లకు గవర్నమెంట్ వేయాల్సిన రోడ్డు ప్రైవేట్ వాళ్ళు అక్రమంగా వాళ్ళ బిల్డింగ్ చూపెట్టు వాళ్ళ బిల్డింగ్ల కోసము రోడ్డు లేదని అక్రమంగా మరియు నీళ్లు పోకుండా చిన్న పైపులు వేసి
ప్రైవేట్ రోడ్ వేస్తున్నారు. గవర్నమెంట్ వేయాల్సింది విత్ కరెక్ట్ పర్మిషన్ లేకుండా. దీనిపై నేను కమిషనర్కు గత 6 నెలల నుంచి, గత 12 రోజుల నుంచి ప్రజావాణిలు ఇచ్చి ఒక వారం నుంచి 4 సార్లు కలిసినా కూడా ఇంకా ఫాస్ట్ చేస్తారు తప్పితే ఆపుతలేరు. దీంతో నాకు ఏమనిపిస్తుందంటే బిల్డరు కమిషనరు కుమ్మక్కాయరని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాక వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 100% అని నా యొక్క నమ్మకం. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఇవాళ పొద్దున నేను 10:30కు వచ్చినాను ఆఫీస్కు. కమిషనర్ గారికి అర్ధ గంటకు ఒక ఫోన్ చేసినా కూడా ఇంతవరకు స్పందన లేదు, మళ్ళీ రిటర్న్ కాల్ కూడా లేదు. అందుకే మేము మీడియాకి రావాల్సి వచ్చింది. తమ ద్వారా ఈ కమిషనర్ గారికి వీళ్ళకి తెలియజేయడం ఏందనగా, గత 6 నెలల నుంచి నేను కంప్లైంట్ ఇస్తున్నాను, అక్రమ రోడ్ వేస్తారు అని ఓవరాల్గా చెప్పినాను. ఇంకోటి మురికినీళ్ళ అవుట్లెట్ గురించి చెప్పాను, ఏం స్పందన లేదు. గత 12 తారీఖు, ఈ నెల 12 నాడు ప్రజావాణిలో ఒక దరఖాస్తు పెట్టానండి, మురికినీళ్ళు ప్లస్ అక్రమ రోడ్ గురించి పెడితే 12 తారీఖు నుంచి అంత ముందుకు జరగని వరకు 12 తారీఖు నుంచి చాలా ఫాస్ట్గా జరిగింది, అయిపోనికి కూడా వస్తున్నది. ఇప్పుడు వారం నుంచి ఇంకా ఫాస్ట్గా జరిగి ఇవాళ ఆపాను. ఇప్పుడు పొద్దున వచ్చి ఇక్కడ కూర్చొని ఇంతవరకు స్పందన లేదు. ఇంకోటి ఆ రోడ్ వేయడం కూడా, అక్రమ రోడ్ వేయడం కూడా ఒక సర్వే నెంబర్ల నుంచి ఇంకో సర్వే నెంబర్లో వేస్తున్నారు. ప్లస్ అది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వేస్తున్నారు, బిల్డర్లు. ఇది ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తు అండి, 12/5 నాడు. ఇది మళ్ళీ ఇప్పుడు 12/5 అంటే ఇప్పుడు ఇంకోటి కూడా నేను రేపు సోమవారం నాడు మళ్ళీ ఇంకోటి ఇవ్వాలనుకుంటున్నా ప్రజావాణి. ఇవాళ కమిషనర్ గారికి ఇయ్యనీకి ఒకటి మొత్తం మ్యాటర్ కొట్టి ఇయ్యనీకి వస్తే ఇవాళ పొద్దున్న నుంచి అవైలబుల్ లేడు. అందుకే మీ ద్వారా కమిషనర్ గారు తెలియాలనుకుంటున్నాను. ఇది మేము ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వకముందు రోడ్డు, ఇప్పుడు మీకు చూపిస్తాను రోడ్డు మొత్తం సిమెంట్ రోడ్ వేసేసారు. ఇది విలేజ్ మ్యాప్ అండి. విలేజ్ మ్యాప్ ఒక దిక్కు ఉంటే రోడ్డు, విలేజ్ మ్యాప్ లో రోడ్ ఎక్కడెక్కడ ఉంటే ఇంకో దిక్కు నుంచి విలేజ్ మ్యాప్ రోడ్ వేస్తున్నారు. ఇదే మ్యాటరు గత రైతులు అందరూ కొట్లాడి ఫీడర్ ఛానల్ కు అడ్డంగా 10 ఫీట్ల హైట్ రోడ్ వేస్తున్నాని ఒక సంవత్సరం కింద కంప్లైంట్ ఇస్తే పని ఆగింది. మళ్ళీ ఈ గత నేను 12 తారీఖు వర్క్ నడుస్తున్నాగా 12 తారీఖు 12/5 నాడు ప్రజావాణిలు ఇవ్వగా ఇది ఈ 10 రోజులలో వర్క్ చాలా ఫాస్ట్ గా సిమెంట్ రోడ్ వేయడం జరిగిందండి. కమిషనర్ ఫోన్ ఎత్తలేడు కదా, మొన్నటిదాకానేమో ఆపినా అన్నాడు. నేను వచ్చి చూసే వరకు మేము డైలీ చూడలేము కదండి వర్క్. ఇంకోటి ఎక్కడనో కాదండి, ఇట్లా చూస్తే కనిపిస్తుంది ఎదురుగానే, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగానే. ఇది ఎక్కడనో దూరం ఉంది, ఒక 10 కిలోమీటర్ పోవాలి అన్న కాదు. పొద్దున 4 సార్లు పోతారు, కమిషనర్ గారికి కూడా కనిపిస్తుంది, ఆయన కూడా చర్య తీసుకోలేదు. ఇదే చర్య తీసుకున్నప్పుడు ఇక వేరే ఎట్లా చర్య తీసుకోవడం మాకేం అర్థమవుతలేదండి. డైరెక్ట్ కమిషనర్ కలవలేదా? కలిసినాను, మొన్న పోయిన శనివారం నాడు కలిసినాను, ఇవన్నీ ఇచ్చాను. నేను లెటర్ పెడతా, బిల్డర్కు లెటర్ పెడతా అని తీసుకున్నాడు. ఇక మరి బిల్డర్ లెటర్ పెట్టినా మరి ఏమైందో బిల్డర్తో ఫాస్ట్ చేపిస్తున్నాడు. ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను, అతను ఇప్పుడు వచ్చి అక్కడనే ఉన్నాడు. ఇరిగేషన్ చూసిపోతున్నారు, అది కిందికి అది రోడ్ వేసేది మున్సిపాలిటీ అని వాళ్ళు తప్పించుకుంటున్నారు. మనం ఏం లేదండి, ఆపుతా అంటారు, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ బిల్డర్ యథావిధిగా వర్క్ చేస్తున్నాడు. కమిషనర్ లేకపోతే మేనేజర్ పొద్దున్నుంచి మేనేజర్ కూడా ఎవ్వరు లేరు. పొద్దున్నుంచి ఎవరు అయినా మాకు సంబంధం లేదంటారు. మేనేజర్ కమిషనర్ నెక్స్ట్ లెవెల్ మేనేజర్ అంటే మేనేజర్ కూడా లేడు. పొద్దున్నుంచి ఈయన కూర్చున్నాను. కావాలంటే మీరు అలా సీసీ కెమెరాలు ఉంటే మీరు కూడా అడిగి తీసుకోవచ్చు మున్సిపల్ ఆఫీస్లో.